నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్ దాస్య శృంఖలాలను తెంచుకుని మన భరతమాత అంచెలంచెలుగా ఎదిగి అంతరిక్షంలోకి అడుగుపెట్టింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచ దేశాలకు పోటీగా నిలిచేందుకు ఎంతో మంది శాస్త్రవేత్తలు కృషి చేసినప్పటికీ వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మన మాజీ రాష్ట్రపతి భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి. భౌతికంగా వారు మనకు దూరమైన వారి ఆశలు, ఆశయాలు, కలలు అన్నీ కూడా మన భారతదేశ యువత మదిలో సజీవంగానే ఉన్నాయి. మరి అబ్దుల్ కలాం గారు కన్న కలలు ఏంటి? వాటిని సాకారం చేసేందుకు ప్రస్తుతం మన యువత ఏం చేస్తోంది? లీడ్ ఇండియా 2020కి సంబంధించి మన భారతరత్న మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా కలాం గారు కన్న కలలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇవాళ ప్రస్తుతం మనం నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నాం. ఇక్కడ ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు లీడ్ ఇండియా భారతరత్న స్కూల్ విద్యార్థులు, అలాగే ఓయాసిస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ విద్యార్థులు కూడా ఉన్నారు. అలాగే మనతో పాటు విద్యావేత్తలు కూడా ఉన్నారు. ముందుగా డాక్టర్ ఎన్బి సుదర్శనాచార్యులు గారు ఫ్రమ్ లీడ్ ఇండియా నేషనల్ కోఆర్డినేటర్. సార్, లీడ్ ఇండియా 2020 యొక్క ప్రముఖ ఉద్దేశం ఏంటి? లీడ్ ఇండియా 2020 అబ్దుల్ కలాం గారు అభివృద్ధి చెందుతున్న భారత్ ఎంతవరకు ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటుంది? కాదు, అభివృద్ధి చెందిన భారత్గా ఏ విధంగా ఆవిష్కరించగలము అనే దానిపైన వారు గొప్ప పరిశోధన చేశారు. వారి యొక్క స్ఫూర్తితో యూత్ కనెక్టివిటీని ఇచ్చి ఇది యువత ద్వారానే సాధ్యమవుతుందని గ్రహించి లీడ్ ఇండియా 2020 రెండవ జాతీయ ఉద్యమంగా వారే ప్రకటించారు. ఈరోజు భారతదేశము అగ్రగామిగా అవ్వాలి అనంటే మనకు మొట్టమొదలు కావాల్సింది జాతికి ఒక లక్ష్యం కావాలి. జాతినంతా ఒక సంఘటిత శక్తిగా మార్చాలి. ఒక భారతీయ పౌరుడు నీకేం కావాలంటే ఆ లక్ష్యాన్నే చెప్పగలగాలి. అటువంటి లక్ష్యం ఏంటి అని వారు బాగా పరిశోధన చేసి స్వాతంత్రం తర్వాత అభివృద్ధి భారత్ అనేటువంటిది ఒక జాతీయ లక్ష్యంగా నిర్దేశించి 2020 నాటికి ప్రపంచం ఏ విధంగా ఉంటుంది, భారతదేశం ఏ విధంగా ఉంటుంది అని వారు పరిశోధన చేసి ఇండియా విజన్ 2020 అని 1997లోనే వారి యొక్క పరిశోధన ఫలితాలను భారతదేశానికి అందించారు. అదే సంవత్సరంలో వారికి పృథ్వీ, త్రిశూల్, నాగ్, ఆకాష్ ఇత్యాది మిజైల్స్ భారతదేశానికి కనిపెట్టి ఇవ్వడం వల్ల అప్పటి ప్రభుత్వం వారికి భారతరత్నగా బిరుదునిచ్చింది. ఇక వారు రాష్ట్రపతిగా అయిన తర్వాత కలాంస్ కాల్ టు ది నేషన్ అనేటువంటి ఒక విలువలను ఏ విధంగా విద్యలో చేర్చవచ్చు అనే ఒక డిజైన్ మోడలు డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారి ద్వారా వారికి పరిచయం చేసిన తర్వాత వారు ఈ లీడ్ ఇండియా 2020 అని ఒక ఈ జాతీయ ఉద్యమాన్ని మనం జాతికి అందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశంలో అందరికంటే ఎక్కువ సంఖ్యలో యువత ఉన్నారు. ఈ యువత అందరికీ కూడా జీవితానికి ఒక లక్ష్యం ఏర్పడి ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి ఆ యువత ఎదిగినట్లయితే వాళ్ళు అభివృద్ధి చెందుతారు. వాళ్ళు అభివృద్ధి చెందినట్లయితే ఈ దేశము అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అభివృద్ధే ఈ జాతీయ లక్ష్యంగా వారు నిర్దేశించారు. ఒకటి. ఇక రెండు, ఈరోజు మన భారతదేశానికి ఇంతకు మునుపు ఎన్నడూ లేనంతగా ఉపాధి, ఉద్యోగ, వాణిజ్య అవకాశాలు విదేశాల నుండి కొల్లలుగా వస్తున్నాయి. ఆ అవకాశాలను మన యువత అందిపుచ్చుకోగలగాలి. అందిపుచ్చుకొని వాళ్ళు ఎదగడానికి ఈరోజు ఉండే విద్యా విధానం సరిపోతుందా అని మనమందరం కూడా ఒకసారి ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనమందరం చదువుతున్నటువంటి విద్యా విధానాన్ని ఒకసారి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో పునః సమీక్ష చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనము దేశం అంతా విద్యా విధానాన్ని చూస్తుంటే ఏ విద్యార్థినైనా అడగండి, మీరు ఎందుకు చదువుతున్నారంటే ఉద్యోగం కొరకు చదువుతున్నారు అంటున్నారు. కానీ విద్య అనేటువంటిది కేవలం ఉద్యోగాల కొరకే మాత్రమేనా? కాదు. విద్య అనేటువంటిది తన జీవితాన్ని తాను అర్థం చేసుకొని తన అభివృద్ధి కొరకు కావలసినటువంటి క్యారియర్ గోల్స్లలో కావలసినటువంటి వాల్యూస్, స్కిల్స్ని అర్థం చేసుకొని దాంతోపాటు ఈ దేశం నాకేమిస్తుంది కాదు, దేశానికి నేనేమిస్తానని ఆలోచన చేసి నా అభివృద్ధితో పాటు దేశాభివృద్ధి అనేటువంటిదే ఈ లీడ్ ఇండియా 2020 యొక్క అభిమతము. అందుకే ఆప్ బడో దేశ్ కో బడావ్ అని కలాం గారి యొక్క నేతృత్వంలో గత 11 సంవత్సరాలుగా ప్రభుత్వం యొక్క సహాయ సౌకర్యాలతోటి 10 లక్షల మంది విద్యార్థులు ఈ ఆప్ బడో దేశ్ కో బడావ్ ట్రైనింగ్ పొంది ఎక్కడి వాళ్ళు అక్కడ ఎదిగి వాళ్ళు
వాళ్ళ కుటుంబము ఎదుగుదల కొరకు, వాళ్ళ కమ్యూనిటీస్ ఎదుగుదల కొరకు, అవే దేశం యొక్క మూలమైనటువంటి బేసిక్ యూనిట్స్. ఆ యూనిట్స్ విలేజ్ లెవెల్లో డెవలప్ అయినప్పుడు విలేజ్ డెవలప్మెంట్ ఈజ్ నేషనల్ డెవలప్మెంట్ అనేటువంటి మహాత్మా గాంధీజీ సిద్ధాంతాన్నే కలాం గారు కూడా ఉద్బోధించారు. దాన్నే ఈ లీడ్ ఇండియా 2020 ఒక జాతీయ ఉద్యమంగా తీసుకెళ్ళి దేశంలో ఉండే యువతను అందరిని కూడా ఒకవేళ మనం మేలుకొల్పగలిగినట్టయితే ఆ శక్తిని ఎవరూ ఆపలేరు. వారి యొక్క చీఫ్ మెంటార్షిప్లోనే ఈ లీడ్ ఇండియా 2020 అనేటువంటిది ఒక జాతీయ ఉద్యమంగా నడుస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక మహాత్మా గాంధీ, వివేకానంద, ఆ తర్వాత మనకి కలాం గారు యువతనే ఈ దేశానికి వెన్నెముక అని తెలియచేశారు. మరి యువత ఏ విధంగా మన దేశాన్ని ముందుకు తీసుకుపోతుంది, మరి మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, కలాం గారి కలల్ని సాకారం చేయడంలో మీ వంతు కృషి మీరు ఏ విధంగా చేయబోతున్నారో తెలుసుకుందాం. మరి ముందుగా ఎవరు మాట్లాడతారు? I am Akshita and I am currently pursuing my engineering 4th year here in Narayanamma institutions. ఓకే. So I have been associated with Lead India since a very long time. ఈ values ఏవైతే Lead India is trying to promote, they have been imbibed in me. We say individual development leads to national development. Yes. So we also say that individual problems lead to national problems. Why? Suppose a person's lazy. Suppose I am lazy. We will look at this from the perspective of a government school child. So ఒక అబ్బాయి గవర్నమెంట్ స్కూల్ అబ్బాయి లేజీగా ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? వాడు చదవడు, వాయిదా వేస్తూ ఉంటాడు, ఆ హోంవర్క్ చేయడు, హీల్ బీ ఇగ్నోరెంట్ అబౌట్ ఇట్. నౌ దిస్ లేజీనెస్ కమ్స్ అ స్టెప్ అహెడ్. దిస్ లీడ్స్ టు పోస్ట్పోన్మెంట్. వర్క్ అలానే పోస్ట్పోన్ చేస్తూ చేస్తూ 10th బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చేస్తాయి, పట్టించుకోడు, ఫెయిల్ అయిపోతాడు. చెప్పేవాళ్ళు లేరు, లేదు నాన్న నువ్వు చదవాలి, నువ్వు లైఫ్లో ఒకటి అచీవ్ చేయాలి అంటే గోల్ అంటూ సెట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్, అది చెప్పేవాళ్ళు లేరు, ఇగ్నోర్ చేస్తాడు. ఇక్కడ ఏమైపోతుంది? 10th క్లాస్ ఫెయిల్ అయిపోతున్నాడు అంటే ఇల్లిటరసీ రేట్ అనేది మంది పెరిగిపోతుంది. సో దట్ ఈస్ ద చైన్. ఇఫ్ యూ కంటిన్యూ ద చైన్, నౌ దిస్ ఇల్లిటరేట్ పర్సన్, నౌ వీ ఆల్ నో దాట్ ఒక వాచ్మెన్ అవ్వాలి అన్నా కూడా బేసిక్ గ్రాడ్యుయేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎవరైనా. సో అది కూడా లేకపోతే ఎంప్లాయ్మెంట్ దొరకట్లేదు, మీన్స్ అన్ఎంప్లాయ్మెంట్. ఇట్ ఈస్ లీడింగ్ టు అన్ఎంప్లాయ్మెంట్. ఫ్రమ్ అన్ఎంప్లాయ్మెంట్ నౌ యూ డు నాట్ హ్యావ్ మనీ, డబ్బులు లేవు, తప్పుదారి పడతారు, కరప్షన్ కమ్స్ ఇంటు ద పిక్చర్. సో సింపుల్ థింగ్స్ లైక్ దిస్ ఆర్ లీడింగ్ టు going into a chain and it is becoming a very huge problem that we all are facing today. This is the one of the main objective of Lead India 2020. Yes. Okay, very good Nana. Thank you so much Akshita. సో అంటే అర్థమైపోయి ఉంటుంది మీ అందరికీ కూడా చిన్న ప్రాబ్లం ఏంటి, ఒక నెగ్లిజెన్సీ, ఒక బద్ధకం అనేది అది ఎంత దూరం దాకా తీసుకెళ్తుంది, దాదాపు కరప్షన్ దాకా తీసుకెళ్తుంది. సో దాన్ని రూట్స్ నుంచే పెకిలి వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దానికి ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఉంది. ఎవరు నెక్స్ట్ లీడ్ తీసుకోబోతున్నారు? Myself Anusha. I'm pursuing computer science and engineering in Narayanamma Engineering College. When I was in school, Abdul Kalam sir గురించి నాకేం తెలుసు అంటే జీకే బుక్లో హూ ఇస్ ద 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఏపీజే అబ్దుల్ కలాం సార్, అండ్ హూ ఇస్ ద మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఏపీజే అబ్దుల్ కలాం సార్. ఇది తప్ప నాకేం తెలియదు. బట్ వన్స్ ఐ గాట్ ఇన్ టు నారాయణమ్మ, ఐ హర్డ్ అబౌట్ లీడ్ ఇండియా ఈవెంట్స్, లీడ్ ఇండియా ఏమేం చేస్తుంది, ఇంట్రెస్టింగ్గా అనిపించేసి ఐ స్టెప్డ్ ఇన్ టు లీడ్ ఇండియా 2020 ఇన్ టు మై కాలేజ్ క్యాంపస్. ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్లో నాలో ఏం డిఫరెన్స్ తెచ్చింది అంటే, ఫస్ట్ ఇయర్ ఐ యూస్ టు బీ లైక్ సిట్ ఇన్ ఎ బెంచ్, జస్ట్ స్టిక్ ఆన్ టు ద బెంచ్, లేయకండి, టీచర్స్ చెప్పింది వినండి, నోట్ చేసుకోవాలి, ఎగ్జామ్లో రాయాలి, అంతే. వాట్ ఐ యూస్ టు కాన్సన్ట్రేట్ ఈస్ మార్క్స్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. కానీ లీడ్ ఇండియాకు రావడం వల్ల నాకేం తెలిసింది అంటే, ఇట్స్ నాట్ జస్ట్ స్టికింగ్ టు ద బెంచ్ అండ్ గెటింగ్ ద మార్క్స్, ఇంకా చాలా ఉంది. వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు డెవలప్ యువర్ సెల్ఫ్. Developing in the sense, see, explore yourself, talk to everyone. See, once I get out of this college, I need to be with all the strangers. అక్కడ ఎలా ఉండాలి అనేది నేర్పించింది నాకు. అండ్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ మీ అనుష, దే ఫీడ్ మై నేమ్ as లీడ్ ఇండియా అనుష. That's the best thing I got. This putting me one step forward compared to the other children. Thank you everyone. నాలెడ్జ్ని ఫస్ట్ ఎంబైబ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అనుష చెప్తుంది. సో ఇంకెవరు? I'm Burna. I'm studying in 10th class in Lead India Bharat Ratna School.
ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీ అని ఎన్ని ఇయర్స్ నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఒక్కోసారి నేను ఫీల్ అవుతా వీ కెనాట్ టెల్ దట్ ఇండియా ఇస్ ఎ డెవలప్డ్ కంట్రీ. సో దీనికి కారణాలు ఏంటంటే చిన్న చిన్న కారణాలు కూడా మనం తీసుకోవచ్చు. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ లేబర్. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా లోకల్ ఏరియాస్లో చూస్తాము, పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే ఒకవేళ పిల్లలు వర్క్ చేస్తే వాళ్ళకి కొంచెం డబ్బు వస్తుంది, దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి, దే కెన్ లీడ్ ఎ హ్యాపీ లైఫ్ దట్ పేరెంట్స్ ఆర్ ఫీలింగ్. దే ఆర్ నాట్ హ్యావింగ్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్, దే ఆర్ నాట్ నోయింగ్ అబౌట్ ది వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. సో this is also one of the reason why India is not in the developing stage. Another is about the child marriages. And child marriages in the small, the tender ages where the children need to play, learn and enjoy the nature, some of the children are getting married, and by this they are not knowing about the societies and what is the value of education. And this is also leading a problem for which India is not a developed country. సో బోనా, వెరీ గుడ్ నాన్న. సో చైల్డ్ లేబర్, చైల్డ్ మ్యారేజెస్ నిజంగానే పాపం పిల్లల భవిష్యత్తును అక్కడనే అవి ఆపేస్తున్నాయి. పిల్లలు పెద్దగా అయ్యి యూత్ అవుతేనే కదా భారతదేశం అనేది ముందుకెళ్ళేది. థ్యాంక్ యూ సో మచ్. I'm from GNITS, and this is my first interaction with Lead India 2020. It is a very good ideology. Has everyone said that it is only the single change can change everything. If someone is doing that after BTech 4 years, whatever you want to do is I'll do MBA in that country and MS in the America, but no one takes that I'll do this thing in India. Yes, But, exactly. we cannot see in any university, we cannot see any of the foreigners in our university, but we can see the most of the Indians in the foreign countries. We have to change ourselves, and we have to serve our country first, and then there will be a lot of change in our country, and it should be a developed country as India. Jai Hind. వెల్ సెడ్ నీలిమా. I'm going to speak about employment. Everybody, basically what Lead India does is, I went to a camp of Lead India and I learned from there. Everybody teaches values. They say that we should be honest, we should be disciplined, but all children, they listen and they leave it. But what Lead India makes is they don't teach it. They make us apply it in our lives. That's what I learned from Lead India's camp. సాయి రాహుల్, వెల్ సెడ్ సాయి రాహుల్. థ్యాంక్ యూ సో మచ్. I'm Ravli, pursuing my BTech final year in Narayana College. Appearance doesn't matter, but the character and the thoughts matter. This is portrayed by the great Sir APJ Abdul Kalam Sir. మనం మనుషులు అందంగా ఉన్నామని కాదు, మనం ఏమిదో చేయాలని కాదు, మన ఆలోచనలు ఏంటో, మన థాట్స్ ఏంటో, మనం ఏంటో. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు ఏంటి ఇప్పుడు నేను చేయగలనా, అది ఆ చిన్న మార్పు మనకు కావాలి. ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇప్పుడు ఏదో చేయాలి, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడాలి, ఎవరికో ఏదో చెప్పాలి అంటే ఏంటి, నేను ఒక ధైర్యం చేసి ఒక చిన్న ముందడుగు, అది మీ అందరిలో కోరుకుంటాను, నాలో నేను కోరుకుంటాను, ప్రతి ఒక్కరిలో కోరుకుంటాను. థ్యాంక్ యూ రవళి, థ్యాంక్ యూ సో మచ్. I'm Keertana. I'm doing my third year BTech in GNITS College. ఓకే. అందరూ అన్నారు ఫస్ట్ డెవలప్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ ద నేషన్ ఇట్ సెల్ఫ్ డెవలప్స్ అని. సో హౌ టు డెవలప్ యువర్ సెల్ఫ్? You are educated, then educate the uneducated people. Go to the schools, government schooల్స్కి వెళ్ళండి, టీచ్ చేయండి. ఒక సండే మీరు ఒక 4 members గ్రూప్ ఉంటే వెళ్ళండి, 2 డివైడ్ అయ్యేసి ప్రతి సండే ఒక్కొక్కరు వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్లో టీచ్ చేయండి. సో దేర్ ద డెవలప్మెంట్ స్టార్ట్స్. అండ్ లీడ్ ఇండియా 2020 గురించి మాట్లాడితే ఇండివిజువల్ డెవలప్మెంట్ విచ్ లీడ్స్ టు ద నేషన్ డెవలప్మెంట్. దానివల్ల నేను వచ్చేసి వీ కెన్ లెర్న్ హౌ టు ఆర్గనైజ్ ద ఈవెంట్స్ అండ్ హౌ టు ఆర్గనైజ్ ద సెషన్స్ అండ్ హౌ టు హెల్ప్ దెమ్ బై ఆర్గనైజింగ్ ద ఈవెంట్స్ అండ్ అదర్ సెషన్స్ అండ్ ఆల్. సో ఇప్పటి వరకు మనం లీడ్ ఇండియా 2020 స్టూడెంట్స్ ఎట్లా మాట్లాడారు అంటే, వాళ్ళు ముందు లీడ్ ఇండియా 2020లో జాయిన్ కావడానికి ముందు ఎలా ఉన్నారు, ప్రస్తుతం ఎలా ఉన్నారు అన్న విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నారు కదా. అసలు లీడ్ ఇండియా 2020 శిక్షణలో ఏ విషయాలు వాళ్ళు స్టూడెంట్స్కి నేర్పుతారు? కేవలం స్టూడెంట్సే ఉంటారా? ఇంకా అసలు ఎటువంటి కార్యక్రమాలు లీడ్ ఇండియా 2020 రూపొందిస్తోంది? విషయాలు తెలుసుకుందాం. మరి ఈ విషయాన్ని మనకు తెలియజేయడానికి డాక్టర్ గీతా చెల్లా గారు ఉన్నారు. లీడ్ ఇండియా శిక్షణ కార్యక్రమాల్లో వాళ్ళ ఆలోచన సరళి మార్చడంలో, అంటే నాలెడ్జ్ స్కిల్తో పాటు యాటిట్యూడ్ కూడా మార్చడం అనేది జరుగుతుంది. స్కూళ్ళలోకి వెళ్ళి ఒక 200 మంది 400 మంది పిల్లలకి శిక్షణ ఇవ్వాలని అంటే ఇక్కడ స్టేట్ లెవెల్లో శిక్షకుల శిక్షణ జరుగుతుంది. వాళ్ళు స్కూల్స్కి వెళ్ళి మళ్ళీ శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమంలో ఏముంటుంది మరి అంటే, మొట్టమొదటిగా సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఉంటుంది.
దాని తర్వాత నా గురించి నాకు తెలుసు, కానీ నా జీవితానికి ఒక లక్ష్యం కావాలి. అందుకనే లైఫ్ అండ్ విషన్ అనే ఒక సెక్షన్ కంపల్సరీగా ప్రతి వ్యక్తికి ఒక లక్ష్యం పెట్టడం జరుగుతుంది. అయితే గోల్ సెట్టింగ్ అనేది జరుగుతుంది. ఇట్స్ ఎన్ ఈజీ ప్రాసెస్. యూ కెన్ బికమ్ వాట్ యూ వాంట్ టు బికమ్, ఐ వాంట్ టు బికమ్ దిస్, అక్కడి వరకు చేస్తాం. కానీ ఈ శిక్షణ కార్యక్రమంలో ఆ పెట్టుకున్న లక్ష్యాన్ని ఎలా చేరాలనే ఆ యాక్షన్ ప్లాన్ కూడా మనం పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఇంతే కాకుండా అభివృద్ధి అంటే ఏంటి అని ఆలోచన చేస్తే వ్యక్తి అభివృద్ధి దేశ అభివృద్ధి అని సెక్షన్ చెప్తుంది. కాబట్టి వ్యక్తి అభివృద్ధి అంటే మనం ఎలా పెరుగుతున్నాం కాదు, దీంట్లో శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి మరియు గ్లోబల్ స్కిల్స్, వీటితో పాటు మానవతా విలువలను కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఒక మనిషి బాగా అభివృద్ధి చెందాలా, లక్ష్యాన్ని చేరాలి అని అంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. మరి శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి మేము ఆరోగ్య సూత్రాల గురించి శిక్షణలో ఇవ్వడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా ఈ పిల్లలు ఫాలో అవుతున్నారు వాటిని. తర్వాత ఒక ఆలోచననే వ్యక్తి యొక్క భవిష్యత్తు అని చెప్తాము. అందుకని మనిషి ఆలోచన ఎలా ఉండాలి అని మానసిక అభివృద్ధిలో చెప్పడం జరుగుతుంది. తర్వాత విలువలు, ఇందాక మీరు చెప్పినట్టు విలువలు నేర్పించబడవు, నేర్చుకోబడతాయి. సో ఈ శిక్షణలో విలువలు చెప్పడం జరగదు, ఆచరించి చూపిస్తాము. ఒక అన్నం తినే పళ్ళెం మొత్తంగా అన్నమంతా తిన్న పళ్ళెం చూపించి చప్పట్లు కొట్టించడము, చెప్పులు విప్పుతున్నామంటే ఒక ఆర్డర్లో విప్పడమా, సో ఇలా ప్రతి విలువను కూడా చేసి చూపిస్తాము. మరి పాఠశాల స్థాయికి కూడా ఈ విలువల్ని చేర్చడానికి నిజాయితీ పెట్టే అని, థాట్ ఫర్ ద డే అని, అంటే దీనివల్ల కూడా ఒక అబ్బాయి చాలా జ్యువెలరీ దొరికితే డస్ట్బిన్ దగ్గర దొరికింది కూడా తీసుకొచ్చి మన నిజాయితీ పెట్టెలో వేయడం జరిగింది. అప్పుడు కలాం గారు కూడా దాన్ని చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. అంటే ఒక నిజాయితీ అనే విలువని ఒక కార్యక్రమం ద్వారా అండి, ఇది మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొత్తం కూడా యాక్టివిటీ మోడ్లో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ భాషన్ మోడ్, ఇట్ ఈస్ టోటలీ యాక్టివిటీ మోడ్లో జరుగుతుంది. తర్వాత గ్లోబల్ స్కిల్స్ అనే ఒక చాప్టర్ కూడా, ఒక సెషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది శిక్షణ కార్యక్రమాలు. ముఖ్యంగా మనం చూస్తుంటాం పిల్లలు మేము బాగా మాట్లాడుతున్నాము, బాగా చెప్పగలుగుతున్నాము, ఈవెంట్స్ మేనేజ్ చేస్తున్నామని చెప్తున్నాం. ఇవన్నీ కూడా గ్లోబల్ స్కిల్స్ అనే టాపిక్లో మనం వాళ్ళకి మాట్లాడడం ఎలాగా, వినడం ఎలాగా, ఒక ఎక్స్ప్రెస్ చేయడం ఎలాగా అని అన్ని స్కిల్స్ కూడా ఈ సెక్షన్లో నేర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గీతా చెల్లా గారు. మామూలుగా స్కూళ్ళల్లో మాత్రమే ఇస్తున్నారా, ఇది గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపించిందా? నా పేరు ఈశ్వర్, నేను వైఎస్సి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ తెలుగు టీచర్, లీడ్ ఇండియా టీచర్ ట్రైనర్గా వర్క్ చేశాను మేడం. వైఎస్సి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో మొట్టమొదటిసారిగా లీడ్ ఇండియా 2020 అనే విత్తనం ఇక్కడ నాటబడింది. దాని ద్వారా అన్ని పట్టణాలు, నగరాలు, రాష్ట్రాలు అన్నీ పుంజుకొని అంతటా వ్యాపించి ప్రతి పల్లె పట్టణాలకి ఉన్నటువంటి అన్ని పాఠశాలలో కూడా ఈ యొక్క కాన్సెప్ట్ వెళ్ళటం జరిగింది. ఆ లక్ష్యం ద్వారా విద్యార్థి యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దటం గాను ఈ లీడ్ ఇండియా ప్రోగ్రాం అక్కడ వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాల తర్వాత మేము పర్యటించడం జరిగింది మేడం. 10వ తరగతి ఫలితాలు వచ్చిన తర్వాత మేము నిర్వహించినటువంటి స్కూల్స్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్ని మేము నిర్వహించిన లీడ్ ఇండియా క్యాంపులో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరూ కూడా 100కి 100% కూడా పాస్ అయ్యారని తెలియజేస్తున్నాను. లీడ్ ఇండియాలో పార్టిసిపేట్ చేయనటువంటి స్కూల్స్ పిల్లల్లో కొంత మార్పు రాలేదనేటువంటి విషయం అది తెలిసిందే. అధికారులు కూడా అందరూ కూడా ఆచార్య సార్ దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్ళి మేము కూడా తప్పకుండా మళ్ళీ క్యాంప్ ఏర్పాటు చేస్తామని తెలియజేసినారు. సో ఈ విధంగా ప్రతి పల్లెల్లో, పట్టణాల్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ విద్యార్థులలో లీడ్ ఇండియా తన ఉద్దేశాన్ని, అంటే యువత భవితే ఈ దేశ యొక్క భవిత అని తెలియజేస్తూ యువతలో ఉన్నటువంటి సమస్యను ఎలా తొలగించాలి, యువత సమస్య దేశ సమస్యగా ఎలా మారుతుంది, నీ లక్ష్యమే దేశ లక్ష్యానికి ఎలా తీర్చిదిద్దుకోవచ్చు అనే దాని గురించి ప్రతి పల్లె ప్రాంతాలలో ఉన్న పాఠశాలలోకి ఈ లీడ్ ఇండియాని పంపించడము, ప్రతి విద్యార్థిలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేయడం, తద్వారా వాళ్ళ విజయాన్ని సాధించడం జరిగింది మేడం. థ్యాంక్ యూ లీడ్ ఇండియా. సో ఈశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గ్రామీణ ప్రాంతాల్లో యువతలో కూడా మార్పు తీసుకొచ్చిన లీడ్ ఇండియా 2020 నిజంగా గ్రేట్ అండి. అసలు విలువలు అంటే ఏంటో వాటికి నిర్వచనం, డెఫినేషన్ తెలుసా? ఐఎమ్ మోహన కీర్తి, పర్సూయింగ్ 3rd year బీటెక్ ఫ్రమ్ నారాయణమ్మ కాలేజ్. నాకు ఈ వాయిస్ ఇచ్చింది అంటే దానికి కారణం లీడ్ ఇండియా.
నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే నా లైఫ్ కంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఏది చెప్పలేను. లైక్ నేను స్కూల్లో అనుకునేదాన్ని ఎవరో ఏదో చేయట్లేదు, ఎవరో బాగు చేయట్లేదు దేశాన్ని అనుకునేదాన్ని. కానీ ఫస్ట్ నాకేమర్థమైందంటే డెవలప్మెంట్ ఏదంటే నా నుంచి స్టార్ట్ అవ్వాలి అని నాకు లీడ్ ఇండియా నేర్పించింది. ఫస్ట్ ఇయర్లో నేను ఇద్దరు ముందు మాట్లాడడానికి ఎంత భయపడేదాన్ని. ఇప్పుడు నా ప్రొఫెసర్స్, నా కొలీగ్స్, నా ఎంతమంది ముందు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే అది నాకు లీడ్ ఇండియా ఇచ్చింది. కంట్రీ అనేది ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఇట్స్ టీమ్ వర్క్ కూడా సక్సెస్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ స్టార్ట్ విత్ ఇన్ అస్. మనం ఫస్ట్ సక్సెస్ అవ్వాలి. ద స్లోగన్ ఇట్ సెల్ఫ్, ఆప్ బడావో దేశ్ కో బడావో, దిస్ ద బెస్ట్. లైక్ నా లైఫ్లో నేను చేంజ్ అవ్వడానికి ద బెస్ట్ రీజన్ అంటే ఈ స్లోగన్, ఆప్ బడావో దేశ్ కో బడావో. ఇది నేను వినకపోయి ఉంటే ఫస్ట్ నేను ఇంకెవరో చేయాలి, ఏదో చేయాలి అనుకుంటున్నా. నేను విన్న తర్వాత ఓకే ఫస్ట్ నా నుంచి స్టార్ట్ అవ్వాలి, నేను చేయాలి, అప్పుడు నా పక్కన వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళకి తెలియని నేను చెప్పాలి. అందరం కలిస్తేనే దేశం, ఒకళ్ళని దేశం కాదు. ఇదంతా నాకు లీడ్ ఇండియా నేర్పించింది. ఐ రియల్లీ థ్యాంక్ లీడ్ ఇండియా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఏ లీడ్ ఇండియా మెంబర్. థ్యాంక్ యూ సో మచ్. This is Chandana. I'm studying first year BTech CSE. చాలామంది సోషల్గా ఉన్న రీజన్స్ చెప్పారు, ఇండియా ఎందుకు డెవలప్ కావట్లేదు, ఇంకా డెవలపింగ్గా ఉంది అని. ఎకనామికల్గా నేను ఒక రీజన్ చెప్తాను. డైలీ పడిపోతున్న రూపీ వాల్యూ కూడా ఇండియా డెవలప్మెంట్కి ఒక రీజన్. ఆ రూపీ వాల్యూ తగ్గిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే చాలా ఫారెన్ బ్రాండ్స్ని మనం వాడుతున్నాము. ఐ డోంట్ యూస్ దెమ్, బట్ వాటితో పాటు మన ఇండియన్ బ్రాండ్స్ కూడా వాడితే మన రూపీ వాల్యూ పెరుగుతుంది. దాని నుంచి ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ కొంచెం పెంచవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రతి ఒక్కళ్ళు ఇండియాని ఓన్ చేసుకొని మన కంట్రీ మనం డెవలప్ చేయాలి, ఇట్స్ మై ఇండియా, ఐఎమ్ అన్ ఇండియన్ అనుకొని డెవలప్ చేయాలన్న థాట్ ఉండాలి. అబ్దుల్ కలాం గారు చెప్పారు మీరు కలలు కనండి వాటిని నిజం చేసుకోండి అని. అది ప్రతి ఒక్కళ్ళు వీ షుడ్ డ్రీమ్ ఫర్ ఎ బెటర్ ఇండియా ఇన్ ఫ్యూచర్. అలా అయితేనే ఆయన గోల్స్ మనం ఫుల్ఫిల్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్ చందన, నైస్ సెట్. యాక్చువల్లీ అందరికి తెలిసినట్టు ఇండియా ఎందుకు డెవలప్ అవ్వట్లేదు అంటే ఫస్ట్ రీజన్ పావర్టీ. ఇప్పుడు ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ అది ఇది అని చెప్తున్నారు. అందులో 1% అన్న పేదవాళ్ళకి ఇస్తే వీ క్యాన్ డెవలప్ మచ్ మోర్. అబ్దుల్ కలాం చెప్పిన నోట్, ఐఎమ్ నాట్ హ్యాండ్సమ్ బట్ ఐ కెన్ గివ్ మై హ్యాండ్ టు సమ్ పీపుల్ హూ ఆర్ ఇన్ హెల్ప్. సో ప్రతి ఒక్కరం పాటిస్తే ఇట్ విల్ బి బెటర్. ఐఎమ్ ప్రవీణ, ఐఎమ్ ఫ్రమ్ CSEB సెకండ్ ఇయర్. యాక్చువల్లీ కొంతమంది చెప్పారు మనం ఇక్కడే చదువుకోవాలి అని. మన చాలామంది యూత్ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చదువుతున్నారు. అక్కడ చదివి అక్కడ జాబ్ చేసే కంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి వై కాంట్ దే ఇంప్లిమెంట్ దోస్ టెక్నిక్స్ ఇన్ ఇండియా. అక్కడ చదివింది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే విల్ బి డెవలప్డ్. ఇంకొకటి, ఇప్పుడు మనం పక్క కంట్రీకి వెళ్తే ఇప్పుడు సపోజ్ వీ షుడ్ నాట్ స్ప్లిట్ హియర్ అండ్ దేర్. ఆ కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ ఫాలో చేసే రూల్స్ మన ఇండియాలో ఉన్నప్పుడు ఎందుకు ఫాలో చేయరు? అది మనం చేంజ్ తీసుకురావాలి. వీ షుడ్ ఫాలో దోస్ రూల్స్. ఇక్కడ అనుకుంటారు ఇక్కడ స్ప్లిట్ చేస్తే ఏం కాదు, దిస్ ఈజ్ ఇండియా అని. కానీ ఆ చిన్న చిన్న చేంజెసే విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. కాబట్టి ప్రతి చిన్న చేంజ్ మనం తీసుకురావాలి, మనం ఎడ్యుకేట్ చేయాలి పీపుల్ని. ఇంకొకటి, వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది, వీ షుడ్ డూ దిస్, వీ షుడ్ డూ దట్ అని. కానీ అది ఏ వేలో వెళ్ళి చేయాలనేది వాళ్ళకి పర్టికులర్ ఐడియా ఉండదు. దట్ ఈస్ వాట్ ద లీడ్ ఇండియా టీచర్స్. మీ ఇన్నర్ టాలెంట్ని ఎలా బయట పెట్టాలి, మీ గోల్ని ఎలా రీచ్ అవ్వాలి అని. దిస్ ఈజ్ వాట్ ద మెయిన్ థీమ్ ఆఫ్ లీడ్ ఇండియా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్లో మరి ఈ లీడ్ ఇండియా 2020 గురించి ఎటువంటి శిక్షణ కార్యక్రమాలు రూపొందించబోతున్నారో తెలియజేయడానికి మనతో పాటు ప్రొఫెసర్ అపర్ణ గారు ఉన్నారు, HOD ఆఫ్ ఇంగ్లీష్. సో ప్లీజ్ మేడం. లీడ్ ఇండియా నాకు వ్యక్తిగతంగా అండ్ ప్రొఫెషనల్గా కూడా చాలా మార్పులు తీసుకొచ్చిన ఫోరం ఇది. అండ్ స్లోలీ గెటింగ్ కనెక్టెడ్ త్రూ లీడ్ ఇండియా 2020, ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద విజన్ ఆఫ్ డాక్టర్ APJ అబ్దుల్ కలాం, I started knowing what the youth really needs today. అసలు యూత్కి ఒక డైరెక్షన్ అన్నది ఎలా ఇవ్వగలము అని ఆ ప్రశ్నకి సమాధానం నాకు లీడ్ ఇండియా 2020 ద్వారా దొరికింది. సో ఈ లీడ్ ఇండియా 2020 ద్వారా దొరుకుతున్న ఇన్స్పిరేషన్, అసలు జరుగుతున్న మార్పు వల్ల స్లోలీ ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు అ వండర్ఫుల్ బుక్ కాల్డ్ as వింగ్స్ ఆఫ్ ఫైర్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కావాల్సిన ఒక అమూల్యమైన బహుమతి ఏంటంటే వింగ్స్ ఆఫ్ ఫైర్ బుక్ చదవడం. సో వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ దిస్ ఫర్ ద ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంతవరకు దీని నుండి ఇన్స్పైర్ అయ్యారో లేదో కరెక్ట్గా నేను స్టాటిస్టిక్స్ ఇవ్వలేను, కానీ ప్రతి పేజీ ఆఫ్ వింగ్స్ ఆఫ్ ఫైర్ మాత్రము ఇట్ గివ్స్ ఆన్సర్స్ టు ద ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు లీడ్ ఇండియా 2020 ముఖ్య ఉద్దేశము సెకండ్ నేషనల్ మూవ్మెంట్ టు బిల్ట్ అప్ అ ఫ్రీడమ్
for the country from becoming a developing nation to a developed nation. కానీ అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్లో ఒక కొటేషన్ ఇస్తారు, ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ఫ్రీడమ్ యూ నీడ్ టు బిల్ట్ అప్ నాలెడ్జ్. నాలెడ్జ్ విల్ ఎంపవర్ యూ టు బిల్ట్ అప్ ఫ్రీడమ్ ఫర్ ద కంట్రీ. సో ఇప్పుడున్న యువత డెఫినెట్గా నాలెడ్జ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దే హ్యావ్ టు బిల్ట్ అప్ దేర్ నాలెడ్జ్ టు అండర్స్టాండ్ their own engineering courses that will definitely help in building up the nation to a developed nation. అబ్దుల్ కలాం గారు ఈ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఎంత బ్యూటిఫుల్గా రాశారంటే దాంట్లో పంచవర్ష ప్రణాళికలాగా హీ హాస్ గివెన్ అ బ్లూ ప్రింట్ ఫర్ ద యూత్, హౌ యూత్ క్యాన్ వర్క్ టు మేక్ ఇండియా అ డెవలప్డ్ కంట్రీ. ఇప్పుడున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కనుక ఈ బుక్ చదివి ఆ బ్లూ ప్రింట్ని ఫాలో అవుతే that is more than a great tribute the engineering students can pay to Dr. APJ Abdul Kalam. 15th October has been declared as World Youth Day. Yes. ఇంత పెద్ద ఆనర్ మన కంట్రీకి ఆపాదించబడడం అంటే బికాస్ ఆఫ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ అచీవ్మెంట్. Dr. Abdul Kalam has given us such a very wonderful day for all of us to come together to share our thoughts how the youth can become a strong force to make our country a developed nation. So let 15th October be celebrated as World's Youth Day, wherein all the teachers take an oath to ignite the youth in the right direction. I would definitely take this opportunity to pass the message to the teachers that teachers should be ignited to lead the youth first. So before the youth get ignited, the teachers have to take a very predominant role to really work towards the direction of Abdul Kalam, to ignite the youth towards this direction. So if teachers are ignited, I think the youth are definitely ignited. That's my message. థ్యాంక్ యూ సో మచ్ అపర్ణ గారు. సో వాల్యూస్ అనేది ఎవరు నేర్పరు, మనలోనే ఉంటాయి, వాటిని మనం బయటికి తీసుకురావాలి. అవి ఎంతమందిలో ఉన్నాయి? హలో ఎవ్రీవన్, ఐఎమ్ మేఘన. వాల్యూస్ అనేవి అందరూ చెప్తారు, చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మనకి అవే నేర్పిస్తారు ఇంట్లో. కానీ కొన్ని వాల్యూస్ ఉంటాయి, అవి పేరెంట్స్ చెప్పలేరు, టీచర్స్ చెప్పలేరు, బట్ మనమే తెలుసుకుంటాం కొన్ని వాల్యూస్. ఒక రోడ్ యాక్సిడెంటే జరిగింది, మన ఇన్నర్ హార్ట్ చెప్తుంది మనకెందుకు, లెట్స్ లీవ్ ఇట్, జస్ట్ మనం వెళ్ళిపోదాం, నో ప్రాబ్లం, ఏమవుతుంది, ఇంకొకళ్ళు వస్తారు అని. బట్ జనరల్గా నా టెండెన్సీ అయితే, నా విషయంలో అయితే నేను అలానే ఉండేదాన్ని. నేను చేయగలనా, నో ఐ కాంట్ అని లోపల నుంచి వచ్చేది ఒక వాయిస్. సో నేను చేసేదాన్ని కాదు. బట్ నేను ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ లీడ్ ఇండియా ఐ థాట్ నేను ఏదో ఒకటి చేయాలి, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ మై కంట్రీ. అలాంటి వాల్యూస్ నాకు ఇచ్చింది లీడ్ ఇండియా. సో డెఫినెట్గా నేను చెప్పగలను దట్ ఇఫ్ ఎనీ యాక్సిడెంట్ హ్యాపెన్స్ అరౌండ్ మీ, I'll definitely be there, I'll help them. Aparna ma'am cheppinattu Wings of Fire, it's a great book which gives many values to the students. నేను అందులోంచి చాలా వాల్యూస్ నేర్చుకున్నాను. ఐ మీన్ ఐ హ్యావ్ రెడ్ దట్ బుక్ మోర్ దెన్ 3-4 times, బట్ ఆ బుక్లో ఉన్న అన్ని వాల్యూస్, అన్ని సిచ్యువేషన్స్, అన్ని ఫెయిల్యూర్స్ నేను ఎక్కడ ఇంకా ఎందులోనూ చదవలేదు. ఏపీజే అబ్దుల్ కలాం సార్, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ టు హిమ్. ఇట్స్ లైక్ I'm very happy to speak about him. He's not there with us, but his values, his ideas will be there with us till our life. Many people were influenced by Abdul Kalam, so just follow his ideas, values, and be number one in the world and achieve most success in the world. Lead India. సహాయం చేయగలగడం అనేది ప్రతి ఒక్కరూ చేస్తారు. ఆ రోడ్డు మీద పక్కన ఉన్న ప్రతి వ్యక్తి కూడా చేయగలడు, దాన్నే ఎబిలిటీ అంటారు. హెల్ప్ చేసే ఎబిలిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఆ హెల్ప్ చేయడము అనేది మోటివేషన్, అది నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఎబిలిటీస్ ఉన్నవాడు అందరూ హెల్ప్ చేయరు, కానీ చేయగలగడం అనేది మోటివేషన్ సెకండ్ లెవెల్. అది కూడా కొన్ని మేబీ తల్లిదండ్రుల ద్వారానో విద్య ద్వారానో ఇంకొక రకంగా మోటివేషన్ వరకు వెళ్తారు. కానీ ఎంత బాగా హెల్ప్ చేస్తారనేది, వెళ్ళి పక్కన పడేసి వెళ్ళడం వేరు, వాడిని తీసుకెళ్ళి రికవర్ అయ్యే వరకు తీసుకెళ్ళడమే, అది యాటిట్యూడ్ అంటారు. అంటే ఎంత బాగా చేస్తామనేది యాటిట్యూడ్ అండి. మన లీడ్ ఇండియా శిక్షణలో మేము చెప్పినట్టు యాటిట్యూడినల్ చేంజెస్ అని వస్తాయి కాబట్టి హౌ బెస్ట్ దే డూ అ టాస్క్. సో ఎబిలిటీస్, మోటివేషన్ అండ్ యాటిట్యూడ్ లెవెల్ వరకు ఈ శిక్షణ వెళ్తుంది కాబట్టి దాని ఇంపాక్ట్ అనేది ఇంత బాగా మనకు ఎవిడెంట్గా కనిపిస్తుంది చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్, హలో, నా పేరు మహతి, నేను ఐసీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో చదువుతున్నాను. ఫస్ట్ నా యాటిట్యూడ్ ఎలా ఉండేదంటే, వాట్ ఎవర్ ఐ డూ ఐ హ్యావ్ టు ఎర్న్ మోర్. టాప్ బిలియనియర్స్లో నేను ఉండాలి, నో మ్యాటర్ వాట్.
అలా ఉండేది. బట్ ద మూమెంట్ లీడ్ ఇండియా క్యాంప్ నుంచి బయటకు వచ్చాక మా యాటిట్యూడ్ వాజ్ ఐ హ్యావ్ టు సర్వ్ దిస్ నేషన్, ఐ హ్యావ్ టు బికమ్ ఎ లీడర్. దట్ వాజ్ మై ఎయిమ్. ఇప్పుడు అబ్దుల్ కలాంని అందరు ఎలా తలుచుకుంటున్నారు, ఇప్పుడు నన్ను కూడా అలా తలుచుకోవాలి అని చెప్పి ఒక ఐ గాట్ దట్ ఫీలింగ్. ఓకే. అండ్ ఇప్పుడు వాల్యూస్ గురించి అంటున్నారు. సో కంట్రీ ఎందుకు డెవలప్ అవ్వట్లేదంటే వాల్యూస్ సరిగ్గా లేవు. ఈ లీడ్ ఇండియా క్యాంప్లో అటెండ్ అయ్యాక అసలు వాల్యూస్ అంటే ఏంటి, ఒక మనిషికి వాల్యూస్ ఎందుకు ఉండాలి, వాల్యూస్తో కంట్రీని ఎలా డెవలప్ చేయొచ్చు. నాకు స్కూల్ కన్స్ట్రక్ట్ చేయాలని ఉంది. ఐ విల్ గో టు అడ్మినిస్ట్రేటర్, ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఎ స్కూల్. తను అడుగుతాను నాకు ఎంత ఇస్తావని. సో నా స్కూల్ కట్టడానికి నేను డబ్బులు పెట్టుకుంటాను, మళ్ళీ తనకు డబ్బులు ఇవ్వాలి. సో ఐ కెనాట్ ఎఫర్డ్. సో క్యాంప్లో నేను ఏం తెలుసుకున్నానంటే సే అ వెరీ బిగ్ నో టు కరప్షన్. When corruption is stopped, the country will automatically develop because I can expose my talent everywhere. And ఇక్కడ నేను ఇప్పుడు ఇలా నుంచొని మాట్లాడుతున్నానంటే కారణం లీడ్ ఇండియా క్యాంప్. ఇండియా గొప్ప కంట్రీనే, కానీ ఎందుకు అందరు రికగ్నైజ్ చేయలేకపోతున్నారు, వై ఆర్ వి లాగింగ్ బిహైండ్ అనేది చెప్పారు. ఇండియా ఈజ్ హ్యావింగ్ అ వెరీ గ్రేట్ కల్చర్ అండ్ హెరిటేజ్, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పోజ్ దెమ్ బికాస్ there are so many things. చాలామంది అనుకుంటారు మోడర్నైజేషన్, ఇట్స్ సంథింగ్ లైక్ వేరింగ్ జీన్స్ ప్యాంట్ గోయింగ్ అవుట్. దట్స్ నాట్ మోడర్నైజేషన్. Modernization So according to you, what is modernization? Modernization is something, the way we express ourselves, the way we think, the way we use the technology. Using the technology, it's not something that I'm hanging out on Facebook or going to Twitter. But modernization is something that I'll go to Google, I'll search for a new thing. Developing ourselves is modernization, not the thing that I'll go out wearing a jeans pant, t-shirt, and I'll talk in English. Modernization is also something where I'll respect my mother tongue. Very good. I have to accept that my mother tongue is first, then any other language. Very, very good, Nana. Well Thank done. you so Thank you much. so much, Mahati. నిజంగానే మహతిని అందరూ గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? I'm Nimra from, I'm pursuing BTech. I'm in first year right now. I had never heard of the campaign Lead India before, but I'm really intrigued by their ideologies now. And I'm actually looking forward to join them because I really appreciate the fact that they're trying to inculcate the qualities of leadership among school students and youth as well. It is one quality which is really required right now because now we see this scenario. Most of the students, they just want to pursue their professional degrees, then work in corporate, then pursue corporate jobs. We really lack people who want to go to research fields, and we really lack entrepreneurs and leaders and innovators and free thinkers. This is what we require right now. We need people to not be afraid of unfollowing the mundane and think independently and be entrepreneurs. Now, if you see the recent news, we have seen that people like Mr. Satya Nadella and Sundar Pichai, Mr. Sundar Pichai, they've become CEOs of the top foreign IT companies. Now, while I appreciate the fact that Indians are being represented on a global level, it would have been a much better scenario if people would have put effort in developing Indian companies and bringing them on par with the global companies. And that would have been a much better scenario. So now when you're considering the present scenario, it's more like a brain drain. We are outsourcing our resources, our youth and our knowledge to foreign companies and foreign countries, and according to me, this is the reason why India has been developing on a slow pace. And also another thing which I would like to address is that one of our friends here has raised the issue of corruption,
And this is a very serious problem right now. We are forgetting our ethics. We are not applying our ethical values in our professions. That is a very bad thing, and we need to focus on these areas and try to improve ourselves in these areas as well, because ethics and hard work and technological progression is what develops a country, and this is very much required right now. As the main role is education, as first of all, education is like a garden where human grows and blooms like a flower. So everyone want to be educated in the abroad areas, as we told. As we see the private schools and the government school education is not so much better than the private schools, because there are so many schemes like midday meals and so many schemes. So what am I to tell this? Education is equal in all the students and the children, and the interest and the concentration they are putting on efforts, and the doing a smart work is better than doing the hard work. As first of all, we are the citizens of the India, and we are the members of the citizens, and we should be a great citizens and great we are like children to the motherland. We have to respect to the motherland and give our respect from the motherland. So first we have to study in the India, and after that abroad, and we can take so many technologies from the information from the abroad, and we have to be and applying in the Indian. This is the best way what we can do it. Bhavana, thank you so much, Bhavana. So education is the main thing to develop our country అని చెప్పింది భావన. సార్, మరి పిల్లలందరూ కూడా లీడ్ ఇండియా 2020లో వాళ్ళు పార్టిసిపేట్ అయిన దగ్గర నుంచి వాళ్ళలో చాలా మార్పు వచ్చింది అని చెప్తున్నారు. యాటిట్యూడల్ చేంజెస్ చాలా వచ్చాయని చెప్పి. సో ఇంకా ఎటువంటి కార్యక్రమాలు రూపొందించబోతుంది, ఇంకా దేశ అభివృద్ధిలో ఇంకా ఎటువంటి మార్పును తీసుకురాబోతోంది ఈ లీడ్ ఇండియా 2020 తెలియజేస్తారా? లీడ్ ఇండియా భారతదేశానికి ఒక భారతరత్నగా వన్నె తెచ్చినటువంటి ప్రజల అధ్యక్షుడైనటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, వారు ఈరోజు భౌతికంగా లేకపోయినా మనందరి హృదయాలలో ఉన్నారు, ఉంటారు. జీవించి లేకపోయినా జీవితం తర్వాత జీవిస్తున్నటువంటి మహనీయుడు ఆయన. ఇది ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో మనము ఆయన ఇచ్చినటువంటి కొన్ని అమృతమైనటువంటి గుళికలను మనం గుర్తు చేసుకోవాలి. వారు యువత అభివృద్ధి ద్వారా దేశాభివృద్ధి అన్నారు. కాబట్టి ఈరోజు దేశ అభివృద్ధి కొరకు మన పిల్లలు, వాళ్ళు కేవలం మన పిల్లలనే కాక దేశానికి ఒక గొప్ప ఎనలేని సంపద అని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గ్రహించాలి. తర్వాత ఒక్క కలాం పైన ఈరోజు మన పిల్లలందరూ కూడా, యువతంతా కూడా దేశంలో కలాం లాగా జీవించగలమా? వారు జీవించినటువంటి విలువలతో మన పిల్లల్ని మనము జీవింపజేయగలమా? ఇది మన ముందర ఉండేటువంటి ఒక గొప్ప ఛాలెంజ్. వాస్తవంగా బాలలు భగవత్ స్వరూపులు. బాలను ఒక శిల్పి ఏ విధంగా చెక్కితే వాళ్ళు తయారవుతారో మూర్తులుగా, అలాగే మన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కూడా కలాం గారికి ఇవ్వవలసినటువంటి సరి అయినటువంటి నివాళి ఏంటంటే వాళ్ళ విలువలను మన పిల్లలలో ఏ విధంగా రూపొందించగలము. ఉదాహరణ కొరకు కలాం గారి జీవితాన్ని కనుక మనం చూసినట్టయితే, ఆయన జీవితంలో తన కొరకంటూ ఎప్పుడు తాను సమయాన్ని నేను కనుక్కోలేకపోయినాను, ఎందుకు నువ్వు వివాహం చేసుకోలేకపోయినావు, ఎందుకు అందరిలాగా ఒక ఇల్లు కట్టుకోలేకపోయినావు అంటే ఎప్పుడు కూడా వాటి గురించినటువంటి ఆలోచన చేయడానికి నాకు స్పేస్ లేదు, టైం లేదన్నాడు. మన పిల్లలను కూడా ఆ విధంగా అంత అమితమైనటువంటి దేశభక్తితో మనము నిర్మాణం చేయగలమా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండు, ఇక ఆయన సత్యము, ధర్మము, శాంతి, అమితమైనటువంటి ప్రేమ, ఇవన్నీ ఒక మానవ విలువలకు మౌలికమైనటువంటి విలువలు. ఇవి కేవలము తల్లిదండ్రులను చూసుకుంటూ పిల్లలు నేర్చుకుంటారు, అలవాటు చేసుకుంటారు. వాల్యూస్ ఆర్ నాట్ టాట్, వాల్యూస్ ఆర్ కాట్. కాబట్టి మనం పెద్దలము, ఉపాధ్యాయులము, తల్లిదండ్రులము ఈ పిల్లల ముందర ఏ విధంగా మనం మాట్లాడుకుంటున్నాము, ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాము, ఏ విలువలు కావాలంటే ఆ విలువలతో నేను జీవిస్తున్నానని ఆలోచన చేసుకుంటూ జీవించుకుంటూ వాళ్ళనందరినీ కూడా ఆ విలువలతో కలాంలాగా తయారు చేయవలసినది సరి అయినటువంటి నివాళి. ఇక అంతేకాదు, వాళ్ళ అభివృద్ధే దేశాభివృద్ధి. కాబట్టి వాళ్ళ అభివృద్ధికి ఒక ఆలోచన, అభివృద్ధిని, పాజిటివ్ థింకింగ్ని మనం చేయగలమా? నేను గొప్పగా అవుతాను, నా దేశానికి గొప్పగా చేస్తాను అనేటువంటిది ఈ లీడ్ ఇండియాలో ప్రాథమికంగా గోల్ సెట్టింగ్ అనేటువంటిది ఒకటి జరుగుతుంది.
ఇక తర్వాత ఈ ఈ ఈ గోల్ సెట్టింగ్ రియలైజ్ అవ్వడానికి ఇది కేవలం ఎడ్యుకేషనో మనీయో టెక్నాలజీయో కాదు. ఇవన్నీ కూడా తాను ఏ విధంగా మనసులో ఒక పని చేయాలి, నేను గొప్పవాడిని అవ్వాలి అనుకుంటే కాగలుగుతాడు. అది కావడానికి కావలసినటువంటి మనసులోని మేధాశక్తిని మేల్కొల్పడము మనమందరము చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇక దీంతోపాటు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లీడ్ ఇండియా ఆప్ బడావ్ దేశ్ కో బడావ్ అనేటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎక్కడి వాళ్ళక్కడ మీరు ఈ లీడ్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించి మీ ప్రాంతాలలో ఉండేటువంటి స్కూల్స్, కాలేజెస్, అన్ఎంప్లాయిడ్ యూత్, ఉమెను అందరినీ అభివృద్ధి చేసి దేశాన్ని అభివృద్ధి చేసే ఈ శిక్షణకు ఏ విధంగా కనెక్ట్ కాగలుగుతారు, ఈ ఉద్యమాన్ని కలాం తర్వాత కూడా మనం ఎలా తీసుకెళ్ళగలుగుతామో ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈరోజు దేశము అనేక విధాలుగా డివైడ్ అయిపోయింది. ఆంగ్లేయుడు మన దేశాన్ని విభజన చేసి ఎలా పాలించారో ఈరోజు కూడా మనమందరం అదే అనుభవిస్తున్నాము. కానీ కావాల్సింది దేశానికి మతము, కులము ఇత్యాది ఈ వ్యక్తిగతము, మొదట దేశము నాను, ఇండియా ఈజ్ ఫస్ట్ అనేటువంటి ఒక ఆలోచనతో మనం ఇండియన్స్ అందరినీ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అన్నిటికీ అతీతంగా ఐఎమ్ ఇండియన్ ఫస్ట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ను మనం తీసుకెళ్ళగలుగుతామా? దట్ ఈస్ ది రియల్ ట్రిబ్యూట్ టు కలాంజీ. దాని కొరకు ఎన్జిఓస్ అనండి, ఇన్స్టిట్యూషన్స్ అనండి, గవర్నమెంట్స్ అనండి, కార్పొరేషన్స్ అనండి, ఇవన్నీ యువతను మేల్కొల్పాలి, యువతను అభివృద్ధి చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, వాల్యూస్ డెవలప్మెంట్ చేయాలి. తద్వారా వాల్యూ బేస్డ్, స్కిల్ బేస్డ్ ఇండియాను మనము గ్లోబల్ ఇండియాగా చేసి మళ్ళీ భారతదేశాన్ని విశ్వగురుగా చేసి మనమందరము భారతదేశం యొక్క రుణము తీర్చుకోగలుగుతాము. దాని కొరకు కలాం గారి బర్త్డే 15th అక్టోబర్ ప్రతి సంవత్సరము, అక్టోబర్ 2ను మనం గాంధీజీ బర్త్డేగా సెలబ్రేట్ చేస్తున్నాము. 14th నవంబరు చాచా నెహ్రూ బర్త్డేగా సెలబ్రేట్ చేస్తున్నాము. మరి ఈ దేశమంతా కలాం గారికి నివాళులు ఇవ్వాలంటే 15th అక్టోబర్ ఆయన బర్త్డేని లీడ్ ఇండియా దివసంగా గత 11 సంవత్సరాల నుండి చేస్తూ వస్తున్నాము. ఈ వేదిక ద్వారా మనమందరము మళ్ళీ కలాం గారి యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ దాన్ని లీడ్ ఇండియా డే కింద చేసి మీ యువశక్తిని దేశశక్తిగా మేల్కొల్పగలుగుతామా? అది వారికి మనం ఇవ్వగలిగినటువంటి సరి అయినటువంటి నివాళి. ప్రతి పిల్లలను ఒక్క కలాం పోతే ఏంటి, 126 కోట్ల కలాంలు మనము ఉద్భవింపజేయగలుగుతాం. దట్ ఈస్ వాట్ లీడ్ ఇండియా సెకండ్ నేషనల్ మూవ్మెంట్. లీడ్ ఇండియా, లీడ్ ఇండియా, లీడ్ ఇండియా. సో చూసారు కదా, మరి ఇక్కడ ఉన్న విద్యార్థులంతా కూడా లీడ్ ఇండియా 2020 వాళ్ళ జీవితాల్లో ఎంతో మార్పును తీసుకొచ్చింది అని చెప్పారు. అంటే యాటిట్యూడ్ చేంజెస్ అనేవి చాలా వచ్చాయి. నేను నార్మల్గా మాట్లాడడమే ఇబ్బందిగా ఉన్న సందర్భంలో కూడా ఇంతమంది ముందు మాట్లాడే ధైర్యాన్ని, ఒక కాన్ఫిడెన్స్ని నాలో బిల్డప్ చేసింది అని చెప్పింది. సో లీడ్ ఇండియా 2020 అనేది ఒక మనిషి యొక్క ఆలోచన ధోరణిలో మార్పు తీసుకువస్తూ, అలాగే వాళ్లలో ఒక కాన్ఫిడెన్స్ని డెవలప్ చేస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యంగా నిలిచింది. నిజంగానే ఇది 2వ జాతీయోద్యమంగా తీసుకుని, దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మనమందరము కూడా భాగస్వామ్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్వాతంత్ర దినోత్సవపు శుభవేళ మరొకసారి కలాం గారిని స్మరించుకుంటూ ప్రతి ఒక్కడము కూడా ఆయన కలల్ని సాకారం చేయాల్సిన అవసరం మనందరి బాధ్యత. మనందరము ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మన దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం.